హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తుంటే అది నాకు ఇంకా మోటివేషన్‌లా ఉంటుంది. నేను ఇంకా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అట్‌లీస్ట్ మీకు ఎంతో కొంతైనా క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. ఎంతో కొంత వాళ్ళ సిట్యుయేషన్స్ గురించి కూడా వాళ్ళు క్లారిటీ తెచ్చుకుంటారు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి. మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ లక్కీ నంబర్ ప్రకారం మీ లైఫ్‌లో ఇప్పుడు లక్కీగా ఏం జరుగుతుంది? ఆర్ అసలు లక్ ఏ విధంగా ఉంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇలాంటి రీడింగ్ చేయడానికి స్పెసిఫిక్‌గా రీజన్ అంటూ ఏం లేదు కానీ, బట్ డెఫినిట్‌గా చాలా మంది అంటే వాళ్ళ లైఫ్‌లో అంటే కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయరండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంటాయి. బట్ వాళ్ళు తర్వాత అనుకుంటారు లక్కీగా ఇది జరిగింది. ఈ టైంలో ఇది జరగకపోయుంటే మనం చాలా ఇబ్బంది పడుండేవాళ్ళం. ఆర్ అంటే ఇది ఎంతో కొంత మనకి లక్ ఉండడం వల్లే జరిగింది అనుకోని ఇలా ఫీల్ అయిన మూమెంట్స్ చాలానే ఉంటాయి. ఇది ఆల్‌మోస్ట్ అందరికీ కూడా జరుగుతుంది. అందుకే ఇలా మీరు కూడా అంటే మీ లైఫ్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అని నేనైతే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 3 సెకండ్ కార్డ్ సెట్‌కి 4, 5, 6 అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 7, 8, 9 నంబర్స్ ఉన్నాయి. మీలో చాలా మందేంటంటే అంటే ఏదో ఒక నంబర్‌ని లక్కీ నంబర్‌గా అనుకుంటారు. మీకు అంటే ఏదైతే లక్కీ నంబర్‌గా అనిపిస్తదో ఆర్ అట్‌లీస్ట్ లక్కీ నంబర్ ఏంటో తెలియకపోయినా పాజిటివ్‌గా అనిపించే నంబర్ ఉంటుంది కదండీ! ఎంతో కొంత అంటే ఆ పాజిటివిటీ ఫీల్ అవుతుంటారు కదా! ఆ నంబర్ ప్రకారం అయినా సరే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీకేంటంటే సపోజ్ 2 అనేది లక్కీ నంబరు, 8 అనేది కూడా లక్కీ నంబర్ అనుకోండి. మీరు 2 డిఫరెంట్ కార్డ్ సెట్స్ కూడా పిక్ చేసుకొని రీడింగ్ అయితే చూడొచ్చు. ఇది మాత్రం మీ ఇష్టమే. నేనేంటంటే స్పెసిఫిక్‌గా అయితే రీడింగ్ అంతా చూడండి అని చెప్పను. అందుకే కదా నేను టైమ్ స్టాంప్స్ కూడా పెడుతున్నాను. అందుకే మీరేంటంటే మీకేదైతే ఓకే. ఇది నా లక్కీ నంబర్ కదా! ఈ నంబర్ నేను పిక్ చేసుకున్నా నాకు అంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనుకోని మీరు రీడింగ్ అయితే చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్ ఎవరికైతే ఈ 1 ఆర్ 2 ఆర్ 3 అనేది లక్కీ నంబరో ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. అంటే అసలు లక్కీగా మీకేం జరుగుతుంది? ఆర్ అట్‌లీస్ట్ లక్ అనేది ఏ విధంగా ఉంది? సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేదైతే చూద్దాము. యూనివర్స్ మీకేం చెప్తుంది? ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు అంటే, మీ లైఫ్‌లో చాలా సఫర్ అవుతున్నారండి. యాక్చువల్‌గా అసలు మీరు ఈ లక్ అనే వర్డ్‌నే నమ్మట్లేదేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి అంత కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. చాలా చాలా పెయిన్ అండ్ స్ట్రెస్ అయితే తీసుకుంటున్నారు.
ఇక్కడ నాకు క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు వ్యక్తుల్ని ట్రస్ట్ చేశారండి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. కొంతమందేంటంటే మోసం అని కాకపోయినా సరే స్టిల్ ఇంకా కూడా మిమ్మల్ని ఏంటంటే యూజ్ చేసుకుంటున్నారండి. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఎవరో కానీ ఒక ఫేక్ పర్సన్ కూడా ఉన్నారు. ఇది గతంలోనే జరిగింది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు కూడా జరుగుతుంది ఇదే. అంటే మీరు కొంత సెన్స్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఎందుకో కానీ ఇది యాక్సెప్ట్ చేయడానికి కానీ ఈ సిట్యుయేషన్‌ని మీరేంటంటే ప్రాపర్‌గా డీల్ చేయడానికి కానీ మీకు ఛాన్స్ రావట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ అలానే ఉన్నాయి. అంటే అదర్ థింగ్స్ కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాయి. సో, అందుకే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఈ పర్సన్‌ని మీరేంటంటే డీల్ చేయలేకపోవడం, లేకపోతే ఈ పర్సన్ విషయంలోని ఏదో ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం లాంటివి జరుగుతున్నాయి. సో, ఈ పర్సన్‌ని ఏంటంటే మీరు ట్రస్ట్ చేయాల్సిన పరిస్థితి అయినా వస్తుంది. మీరు సైలెంట్‌గా ఉండే పరిస్థితి అయినా వస్తుంది. సో, ఇలా అయితే ఒక సిట్యుయేషన్ మీరు డెఫినిట్‌గా ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే కెరియర్‌లో కూడా చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెంట్‌గానే మీకు జాబ్ పోవడం కానీ, జాబ్‌లో ఏదో ట్రబుల్ రావడం అంటే జాబ్ పోవాలనే ఏం లేదు. ఈవెన్ వర్క్ ప్లేస్‌లో చాలా మంది అంటే పాలిటిక్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళున్నారండి. నా దగ్గరకొస్తుంటారు, చెప్తుంటారు. సో, నాకది తెలుసు. సో, ఇలాంటి సిట్యుయేషన్ అయినా ఉంది మీకు సీనియారిటీ ఉన్నా, మీ వర్క్ అనేది చాలా ఎఫిషియంట్‌గా ఉన్నా సరే స్టిల్ ఇంకెవరికో క్రెడిట్ అనేది దొరకడం కానీ, అంటే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. మొత్తానికి మీరేంటంటే ఒక హారిబుల్ స్టేట్‌లో ఉన్నారని చెప్పొచ్చండి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే బ్యాడ్ లక్ అని మీరు ఫీల్ అవుతున్నారు. మీరెప్పుడు కూడా లక్కీ పర్సన్ కాదు. అంటే ఏదో మీ హార్డ్ వర్క్ వల్ల ఏదో అంటే లైఫ్‌లోని మీకోసం మీరు బ్రతకాలి కదా! అని చెప్పి ఏదో అలా సర్వైవ్ అవుతూ వస్తున్నారు అని మీరు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని చాలా చాలా ట్రబుల్ చేస్తున్నాయండి. చెప్పాను కదా! ఎవరో ఒక పర్సన్ వల్ల మీరు సఫర్ అవుతున్నారు. అండ్ కెరియర్ పాత్ కూడా అంత గొప్పగా ఏం లేదు. కెరియర్ పాత్ అనే కాదండి. ఫినాన్షియల్ స్టేటస్ కూడా అంత బెటర్‌గా ఏం లేదండి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, మీరు ఎంత మీ ఎండ్ నుంచి ట్రై చేసి మీ 100% ఇస్తున్నా, లిటరల్‌గా మీ స్వెట్ అండ్ బ్లడ్ 2 కూడా అక్కడ పెడుతున్నా సరే, ఇంకా కూడా థింగ్స్ ఏంటంటే మీరనుకున్నట్టుగా చేంజ్ అవ్వట్లేదు. ఇలా ఏంటంటే ఒక హారిబుల్ సిట్యుయేషన్ అయితే ఉంది మీ లైఫ్‌లో. ఈవెన్ ఏదో చేద్దాము అనుకోని మీరు ఎంత ట్రై చేస్తున్నా అంటే యాక్చువల్‌గా మీరేంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే మీ లైఫ్‌ని ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే ఇప్పటికే చాలా కష్టాలు పడ్డారు. సో, చాలా కష్టాలు పడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు లైఫ్‌లోని చాలా స్ట్రాంగ్‌గా ఉంటారండి. ఒక్కొక్క సిట్యుయేషన్ ఏంటంటే వాళ్ళని బాగా స్ట్రాంగ్ చేసేస్తుంది. బాగా టఫ్ అయిపోయేలా చేసేస్తుంది. సో, వాళ్ళేంటంటే అంత ఈజీగా బ్రేక్ అవ్వరు. అంత ఈజీగా గివ్ అప్ చేయరు. సో, మీరు కూడా అలానే ఉన్నారు. ఎందుకంటే ఇది మీకు కామన్ అయిపోయిందండి. సో, ఇంకా కామన్ అయిపోవడం వల్ల ఏముందిలే మామూలే అనుకోని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ ప్రయత్నాలు ఫలించట్లేదండి. అంటే మీరు ఇప్పటికే చాలా సార్లు పడ్డారు. పడిపోయినా సరే లేవడానికి ట్రై చేస్తున్నారు. బట్ లేచినంత సేపు పట్టట్లేదండి మళ్ళీ పడిపోవడానికి. ఇలా ఉంది మీ లైఫు. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఇంకా ఈ లక్ అనే వర్డ్‌నయితే ట్రస్ట్ చేయట్లేదు. ఈవెన్ నేను చెప్పిన ఈ రీడింగ్ కూడా అంటే మీరు ట్రస్ట్ చేస్తారో లేదో నాకైతే తెలీదు. ఎందుకంటే డెఫినిట్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా లక్ అనేది ఉంటుందండి. కాకపోతే అది ఫేజెస్‌లా ఉంటుంది. అందరికీ కూడా లక్ అనేది ఒకేసారి వాళ్ళ లైఫ్‌లో ఉంటుంది అనుకోవడానికి లేదు. అలా అని చెప్పి లక్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుందని కూడా అనుకోవడానికి లేదు. అలా అని చెప్పి ప్రతిసారి కూడా బ్యాడ్ లక్కే వాళ్ళ లైఫ్‌లో ఉంటుందని కూడా ఏం లేదండి. థింగ్స్ ఏంటంటే సెటిల్ అవుతుంటాయి. కాకపోతే కొంతమంది వాళ్ళ కర్మ వల్ల ఎక్కువ లక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కొంతమంది వాళ్ళ కర్మ వల్ల తక్కువ లక్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేసేవాళ్ళుంటారు. అంటే కర్మ వల్ల అది ఎక్కువ, తక్కువ అవ్వచ్చు కానీ, బట్ అస్సలు లేకపోవడం అంటూ ఏమి ఉండదు. సో, ఇది మీరు అర్థం చేసుకోవాలండి. ఈ మూమెంట్‌లోని మీరేంటంటే, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలాంటి అంటే థింగ్స్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా, వ్యక్తుల వల్ల మీరు ఎంత ట్రబుల్ ఫేస్ చేస్తున్నా సరే, మీరేంటంటేనండి స్టిల్ మీ హ్యాపీనెస్‌ని మీరేంటంటే వెతుక్కోవాల్సుంటుందండి. ఈవెన్ ఆ సిట్యుయేషన్‌లో మీకు హ్యాపీనెస్ దొరకకపోయినా మీ లైఫ్‌లో ఇంకేదో ఫార్మ్‌లో ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో, ఆ హ్యాపీనెస్‌ని మీరేంటంటే కన్సిడర్ చేయాల్సుంటుందండి. అంటే మీకు అంటే ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో అది చేయడానికి ట్రై చేయాలి. మేబీ బిగ్ బిగ్ థింగ్స్‌లోని అది మీరు ఇప్పుడు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ స్మాల్ థింగ్స్‌లో అయినా సరే హ్యాపీనెస్‌ని వెతుక్కునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరిలా హ్యాపీనెస్‌ని వెతుక్కుంటున్నప్పుడు
డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే స్లోగా స్మాల్ థింగ్స్ నుంచి మీడియం‌గా హ్యాపీ థింగ్స్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి బిగ్ థింగ్స్ అనేవి జరుగుతాయండి. అంటే ఇది కూడా గ్రాడ్యుయల్ ప్రాసెస్సే. స్లోగానే జరుగుతుంది. బట్ 100% జరుగుతుంది. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే లక్కీగా మీకు ఫస్ట్ జరిగేదేంటంటే ఎవరైతే మీ లైఫ్‌లో ఫేక్ పర్సన్ ఉన్నారో, వాళ్ళెవరో మీకు అర్థం కాకపోతే ఎవరో అర్థమవుతుంది. ఒకవేళ అర్థమైతే ఇప్పటి వరకు వాళ్ళ విషయంలో మీరు ఏం చేయలేకపోయినా ఇప్పటి వరకు వాళ్ళని మీరు అంటే ఎలా కూడా హ్యాండిల్ చేయాలో అర్థం కాక ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా సరే, నెక్స్ట్ ఫేజ్‌లోని వీళ్ళని మీరు హ్యాండిల్ చేస్తారండి. ఈ పర్సన్‌కి అంటే ఎలా అయితే మీరు ముందు నుంచి కూడా హ్యాండిల్ చేయాలి అని వెయిట్ చేస్తున్నారో అలానే చేస్తారు. డెఫినిట్‌గా వీళ్ళని మీరు ఐడెంటిఫై చేయడము జరుగుతుంది. వీళ్ళని మీరు హ్యాండిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఇదైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ నేను చెప్పాను కదా! కెరియర్‌లోని ఇప్పుడేమైనా బ్లాకేజెస్ ఉన్నా, ఫినాన్షియల్‌గా మీరేమైనా సరే ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నా సరే, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. న్యూ బిగినింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు హీల్ అవుతారండి. లైఫ్ అనేది ఏంటంటే ఎప్పుడూ ఇలానే ఉండదు. మీ లైఫ్‌లో కూడా గుడ్ థింగ్స్ జరుగుతాయి. మీరు కూడా హ్యాపీగా ఉంటారు. అంటే మీరు హ్యాపీనెస్ అనేది ఎదుటి వ్యక్తుల నుంచో, ఎదుట సిట్యుయేషన్స్ నుంచో వెతుక్కుంటున్నప్పుడు అది మీకు దొరకదు. మీరు ఎప్పుడైతే మీ నుంచి ఆ హ్యాపీనెస్ వెతుక్కుంటారో చిన్న చిన్న విషయాల్లోని అంటే మీరు ఎప్పుడైతే ఆ హ్యాపీనెస్ దొరుకుతుంది. సో, ఇది చాలు అనుకోని ఫీల్ అవుతుంటారో ఖచ్చితంగాను మీరేంటంటే మీ లైఫ్‌లో థింగ్స్ బెటర్ అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తారండి. బట్ ఏదైనా సరే నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను కదా! ఇప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్‌లో అంటే ఏదైతే కొన్ని జరగట్లేదు, ఎవరో కానీ అడ్డుపడుతున్నారు. లేకపోతే ఎందుకో కానీ ప్రతిసారి కూడా చేద్దాం అనుకుంటున్నా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు. మరి కొంచెం రివర్స్ అవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్లోగా అది మీ ఫేవర్‌లో టర్న్ అవుతుందండి. మీరేంటంటే దాన్ని హ్యాండిల్ చేయడానికి మీకు ఎక్కడో కానీ ఒక ఛాన్స్ వచ్చిన ఫీలింగ్ అయితే వస్తది. సో, ఇది కూడా జరుగుతదండి. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నాకైతే ఏమనిపిస్తుందంటే మేబీ మీ లైఫ్‌లో డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. అందుకే అంటే ఇప్పటి వరకు ఏవైతే మీరు ఫ్రీగా చేసుకోలేకపోయారో ప్రతి దానికి కూడా ఏదో ఒకటి అడ్డొస్తుంది. ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతున్నారు అని మీకు అనిపించిందో అవన్నీ కూడా వచ్చే రోజుల్లో క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో, మీరేంటంటే ఇక్కడే ఉండిపోతారేమో, మీ లైఫ్ ఇలానే ఉంటుందేమో, మీ పరిస్థితులు ఎప్పటికి మారవేమో అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి మాత్రం చేంజెస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా వస్తున్నాయండి. కాకపోతే ఇక్కడ మీరేంటంటే సింపుల్ థింగ్స్‌ని చూజ్ చేసుకోవడం అంటే మీ హ్యాపీనెస్‌ని ఒక సింపుల్ వేలో చూజ్ చేసుకోవడం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్న ప్రతిసారి స్ట్రాంగ్‌గా ఉండడం వేరు, హ్యాపీగా ఉండడం వేరండి. సో, హ్యాపీనెస్ కూడా మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ హ్యాపీనెస్‌ని మీరు చూజ్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఇంకా అటువైపే పుష్ చేస్తుంటది. మీ లైఫ్‌లో ఇంకా అలాంటి సిట్యుయేషన్సే పెడుతుంటది. ఎందుకంటే మీ నుంచి ఫ్రీక్వెన్సీస్ ఏవైతే యూనివర్స్‌లోకి వెళ్తుంటాయో, దాని ప్రకారమే యూనివర్స్ థింగ్స్‌ని ఆపరేట్ చేయడం అయితే చేస్తుంది. ఇది చాలా గుడ్ సైన్ అండి. సో, ఒక్కసారైతే దీనికోసం మాత్రం ఆలోచించండి. బట్ న్యూ బిగినింగ్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా జరుగుతున్నాయండి. ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు ఏదైతే మీ లైఫ్‌లో జరగకుండా ఆగిపోతుందో, అక్కడి వరకు వచ్చి మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ ఉందో, అది మాత్రం ఈసారి మీకు దొరుకుతుందండి. పర్టిక్యులర్‌గా కెరియర్ యాస్పెక్ట్ కానీ, ఫినాన్షియల్‌గా స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళకి ఇది గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. ఈవెన్ మీలో ఎవరైనా సరే కొంత ప్రెగ్నెన్సీ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళుంటారు కదండీ! అది ఫ్రీగా అవుతుందా? లేకపోతే ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయా? ఇంకా కాంప్లికేషన్స్ ఎలాంటివి ఫేస్ చేయాలి? ఇలాంటి ఫియర్స్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రెగ్నెన్సీ పరంగా కూడా థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. లైక్ ఫ్యామిలీ ఎవాల్వ్ అవుతుందని చెప్పొచ్చండి. ఈవెన్ అంటే ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే ఆహ్, మీరు మీ లైఫ్‌లో చాలా వరకు కష్టపడ్డారండి. ఈవెన్ మీరేంటంటే ఎదుటి వ్యక్తుల్ని సహాయం అడిగి అంటే వాళ్ళ సపోర్ట్ తీసుకునే టైప్ కాదు కానీ, స్టిల్ కొన్ని విషయాల్లో మీకు తప్పలేదు. అంటే వేరే వ్యక్తుల సపోర్ట్ కూడా తీసుకోవాల్సొచ్చింది. బట్ స్టిల్ వేరే వ్యక్తులు మీకు సపోర్ట్ చేసినా, వేరే వ్యక్తులు అంటే మీకోసం ఏదో ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా థింగ్స్ అనేవేంటంటే మీరు అనుకున్నంత గొప్పగా వర్కౌట్ అవ్వలేదండి. ఇప్పటికి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అంటే కొన్ని సిట్యుయేషన్స్ మాత్రం అలాంటివి ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే వ్యక్తుల నుంచి యాక్చువల్‌గా కోఆపరేషన్ దొరుకుతున్నట్టే దొరుకుతుంది కానీ, ఆ కోఆపరేషన్ అనేది మీకు వర్కౌట్ అవ్వట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ 2 థింగ్స్ నాకు కనిపిస్తున్నాయి. ఒకటి వాళ్ళు చెప్పాను కదా! ఫేక్ పర్సన్స్ అయినా అవ్వచ్చు. అంటే రాంగ్ పర్సన్స్ సపోర్ట్ మీకు దొరకడం అయినా,
రాంగ్ పర్సన్స్ ఏంటంటే మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. వాళ్ళేంటంటే గుడ్ పర్సన్స్ అనుకోని ఎక్కడో కానీ మిమ్మల్నేంటంటే మ్యానిప్యులేట్ చేస్తున్నారండి. వాళ్ళ సెల్ఫిష్ మోటివ్‌తోని మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి సిట్యుయేషన్స్ నాకు కొంత కనిపిస్తున్నాయి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు మేబీ సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఒకవేళ సిన్సియర్‌గా ఎవరైనా సపోర్ట్ చేస్తున్నా స్టిల్ ఇంకా వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే మోస్ట్‌లీ మీరైనా సరే ఎక్కడో నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. అంటే ఇంత చేస్తున్నా జరగట్లేదు కదా! ఇంకా జరగదు. ఇంకా ఇంతే ఇది. మీకెక్కడా కూడా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. లైఫ్ ఇంకా బెటర్‌గా ఉంటుందని మాత్రం అనిపించట్లేదు. మీరేంటంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఒక సిట్యుయేషన్‌ని ఇంకా పూర్తిగా స్టడీ చేయలేదండి. ఇదే అంటే ఫైనల్ అనుకుంటున్నారు. అంటే ఒక క్లైమాక్స్ సీన్‌లా ఫీల్ అవుతున్నారు. సో, బేసిక్‌గా అందుకే మీకేంటంటే ఏం అర్థం అవ్వట్లేదు. అంటే ఇంకా లైఫ్ ఇలానే ఉంటుందేమో అని చాలా వరకు అనుకుంటున్నారు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఏమీ డిసైడ్ అవ్వొద్దు. ఏది కూడా ప్రెడిక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ప్రెడిక్ట్ చేసుకున్నదేది కూడా జరగదండి. పర్టిక్యులర్‌గా మీరు నెగెటివ్‌గా ఏదైనా సరే అనుకుంటున్నట్టయితే అస్సలకి జరగదది. ఎందుకంటే మీరు కూడా లక్కీ పర్సనే. మరి అందరంత లక్కీ కాకపోయినా మేబీ మీరు ఎంతో స్ట్రాంగ్‌గా కర్మని హోల్డ్ చేస్తున్నా సరే స్టిల్ మీరు కూడా ఏదో లైఫ్‌లో గుడ్ డీడ్స్ చేశారు. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండాలండి. మీరు చేస్తుంది రైట్ అని ఫస్ట్ మీరు బిలీవ్ చేయాలి. మీరు రైట్ అని బిలీవ్ చేసి మీరొక పాత్‌ని చూజ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా మీకు రిజల్ట్ అనేది గుడ్‌గా అనిపించకపోవచ్చు. బట్ రిజల్ట్ అనేది మాత్రం ఎప్పుడు బ్యాడ్‌గానే ఉంటుంది అని మాత్రం అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. థింగ్స్ అనేవేంటంటే వర్కౌట్ అవుతున్నాయి. మీరు తొందరలోనే చూస్తారు. మీరేంటంటే తొందరగా డిసైడ్ అయిపోయారు. ఇలానే జరుగుతుంది అనుకోని మీరేంటంటే మీ ప్రెడిక్షన్ అనేది రాంగ్ అయ్యింది అని మాత్రం తెలుసుకుంటారు. సో, ఇవన్నీ కూడా జరుగుతాయండి. మేబీ అన్నీ ఒకేసారి జరగకపోవచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా ఒక్కొక్కటైతే స్లోగా జరుగుతుంది. అండ్ మీరు మోస్ట్‌లీ హీల్ అవుతారండి. మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటారు. ఇంతవరకు ఇవన్నీ ఎందుకు జరిగాయి? మీ లైఫ్ అంటే ఇంత ఎందుకు మెస్ అప్ అయిపోయింది? యాక్చువల్‌గా మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ట్రాప్ అయిపోతారని ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనుకోలేదండి. బట్ డెఫినిట్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేసేసారు. సో, ఇంకా నాకు తెలిసి వీటన్నిటి నుంచి కూడా మీరు తొందరలోనే బయటకు రాబోతున్నారు. టైం అయితే వస్తుంది మీ లైఫ్‌లోని. సో, ఈ సైకిల్ ఎండ్ అయ్యేసరికి మీరు చాలా చేంజెస్ చూస్తారు. సో, సైకిల్ అని నేను చెప్పాను కాబట్టి మోస్ట్‌లీ 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ ఆర్ 12 మంత్స్‌లో ఇలాంటివేమైనా జరుగుతాయి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎగ్జాక్ట్‌గా టైమ్ పీరియడ్ అయితే చెప్పలేను. ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి ఒక జనరల్ రీడింగ్‌లో మల్టిపుల్ పర్సన్స్, మల్టిపుల్ ఎనర్జీస్ అనేవి పార్ట్ తీసుకుంటాయి కాబట్టి ఎవరి ఎనర్జీ ఎలా ఉంటుందో మనకు తెలీదు. అందుకే నేను మోస్ట్‌లీ అంటే ఎప్పుడు కూడా టైమ్ పీరియడ్ గురించి డిస్కస్ చేయడం అనేది తగ్గించేసానండి. సో, మీ కార్డ్స్‌లో ఉన్న ఎనర్జీ ప్రకారం అయితే మాత్రం చేంజెస్ వస్తున్నాయి. మీరు అంటే వీటికి రెడీగా ఉండండి. అంటే మీరే అనుకుంటారు. ఇదంతా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయింది. ఏదో లక్కీగా పోన్లే ఇవన్నీ కూడా క్లియర్ అయ్యాయి. మనం ఎలానో ఒకలా స్లోగా అయినా బయటకొచ్చాం అని ఫీల్ అవుతారు. సో, ఈ పీరియడ్‌లో నేను మీకు ఒకటే సింపుల్‌గా సజెషన్ ఇస్తానండి. అదేంటంటే మీరు ఎవ్వరిని చూసి జెలసీగా ఫీల్ అవ్వద్దు. మీరు ఎవ్వరిని కూడా ఈ పాయింట్‌లో మిస్‌ట్రీట్ చేయొద్దు. మీరు మీ లైఫ్‌ని ఎవ్వరి లైఫ్‌తో కూడా కంపేర్ చేసుకోవద్దు. ఈ 3 థింగ్స్ మాత్రం మోస్ట్‌లీ మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఫేజ్‌కైతే ఇది మంచిది కాదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4, 5, 6 ఈ 3 నంబర్స్‌లో ఏదో ఒకటి లక్కీ నంబర్‌గా కన్సిడర్ చేసుకొని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, ఇప్పుడు మీ లక్కీ నంబర్ ప్రకారం మీ లైఫ్‌లో లక్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఆర్ అట్‌లీస్ట్ లక్కీగా ఏం జరుగుతుంది? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఆహ్, మీ లైఫ్‌లో మీరు ఏదో ఒకటి లాస్ అయ్యారండి. మోస్ట్‌లీ ఫినాన్షియల్‌గా లాస్ అయ్యుండొచ్చు. లేకపోతే గోల్డ్ ఎక్కడైనా సరే మిస్ అవ్వడం కానీ, లేకపోతే ప్రాపర్టీ అనేది లాస్ అవ్వడం కానీ, లాస్ అనేది ఏ విధంగా అయినా కూడా ఉండొచ్చు కదండీ. బిజినెస్‌లో అయినా లాస్ అవ్వచ్చు. సో, ఇలా మీరు అంటే మీ లైఫ్‌లో ఏదో ఒకటి మాత్రం డెఫినిట్‌గా లాస్ అయ్యారు. అది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయినా సరే, మీ డిగ్నిటీ అనేది లాస్ అయ్యి ఉండొచ్చు. అంటే సమ్‌వేర్ ఎక్కడో కానీ అంటే ఏదో కానీ కోల్పోయారండి. సో, అది మిమ్మల్నేంటంటే బాగా ఎఫెక్ట్ చేసింది. మీరసలది అనుకోలేదు అలా జరుగుతుందని. ఎందుకంటే మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండే టైప్. అస్సలు కేర్‌లెస్ టైప్ కాదు. బట్ ఇలా ఉన్న మీకే ఇలా జరగడం అనేది మీకు కూడా చాలా షాకింగ్‌గా ఉంది. ఇది మాత్రం మీరు డెఫినిట్‌గా బ్యాడ్ లక్ లానే కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లోని అంటే కొన్ని వాళ్ళు పర్టిక్యులర్‌గా హ్యాండిల్ చేయగలరు అనుకున్నవి చేయలేక అంటే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోలేనప్పుడు, లేకపోతే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకున్నప్పుడు, ఇలా ఫీల్ అవ్వడం అనేది చాలా కామన్. మీరు కూడా ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడ ఏమవుతుందంటేనండి, మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు దొరుకుతుందండి. అది ఎలా దొరుకుతుంది అంటే, కోల్పోయిన దగ్గరే దొరుకుతుంది అని అనుకోవద్దు. అక్కడ కాకపోయినా ఇంకొక వేలో అయినా సరే మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు దొరుకుతుంది. ఇది మాత్రం మీరు లక్‌గానే కన్సిడర్ చేయాలండి. ఎందుకంటే యూనివర్స్ మీరు ఏదైతే కోల్పోయారో దానివల్ల మీరు బాగా ఎఫెక్ట్ అయ్యారో అది మీకు తిరిగి ఇవ్వాలనుకుంటుంది. అయితే అది ఆ వేలోనే ఇవ్వాలి అని మాత్రం అనుకోవట్లేదు. మోస్ట్‌లీ అలా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దాని మీద మాత్రం హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ లైఫ్‌లో ఈ టైంలో ఒక న్యూ జర్నీ అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లో ట్రావెల్ అవుతున్నారు. చాలా దూరం వచ్చేసారండి. నాకు తెలిసి మీకేమనిపిస్తుందంటే లైఫ్ ఇంత పెద్దదా అనిపిస్తుంది. మీ ఏజ్ ఎంతైనప్పటికీ కూడా మీరు కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల అంటే క్లియర్ కట్‌గా కొన్ని డిఫికల్టీస్ అయితే ఫేస్ చేశారండి. సో, దానివల్ల మీకేమనిపిస్తుందంటే మనం చాలా ట్రావెల్ చేసాం. మన లైఫ్‌ని చాలా చూసేసాం. అసలు అంటే లైఫ్‌ని ఇంతలా చూస్తాం అని అనుకోలేదు అని మీరు ఎక్కడో కానీ చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే లైక్ మీ ఏజ్‌కి మీరు అంటే చాలా ఎక్కువే చూసారని చెప్పొచ్చు. ఆర్ చాలానే ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో, దానివల్ల మీరు ఇలా ఫీల్ అవుతున్నట్టున్నారు. సో, ఇది మాత్రం మీరు చూసింది చాలా తక్కువండి. ఇంకా మీరు చాలా చూడబోతున్నారు. అయితే ఈ జర్నీ అనేది మీకు ఎక్సైటింగ్‌గా అనిపిస్తది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడే రియల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో, అట్‌లీస్ట్ స్టార్ట్ అయింది అనే వర్డ్ యూజ్ చేయను కానీ, స్టార్ట్ అవుతుంది అనే వర్డ్‌ని యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇదైతే కరెక్ట్ వర్డ్. సో, డెఫినిట్‌గా ఇక్కడ మీరేంటంటే ఇంకా చాలా చూస్తారు. పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీలో ఎవరైనా సరే అంటే జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, కెరియర్ ఇంకా న్యూగా బిగిన్ చేస్తున్న వాళ్ళుంటారు కదా! మీకైతే ఈ టైంలో ఒక ఆపర్చునిటీ వస్తుందండి. సో, దానివల్ల మీరేంటంటే, ఇది బిగిన్ చేస్తారు కాబట్టి, మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఎంప్లాయీగా మీ ఎక్స్‌పీరియన్స్ కానీ ఇంకా చాలా చూస్తారు. సో, అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి ఏదో ఒక రకంగా జర్నీ అయితే స్టార్ట్ అవుతుందండి. అంటే ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో చాలా మంది స్ట్రగుల్ అయ్యి, సఫర్ అయిన వాళ్ళుంటారు కదా! సో, మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావచ్చు. వాళ్ళు ఓల్డా, న్యూవా అనేది నేను మాట్లాడను. బట్ ఒక పర్సన్ అయితే వస్తారు. సో, ఆ పర్సన్‌తో మళ్ళీ కూడా మీరేంటంటే రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయడం, మళ్ళీ మీరొక జర్నీని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇలా ఏదో కానీ జరుగుతుందండి. అబ్రాడ్ ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక అబ్రాడ్ ఆఫర్ రావడం కానీ, సమ్‌వేర్ అంటే ఎక్కడో కానీ ట్రావెల్ అవుతారు. అంటే ఆ మూవ్‌మెంట్ నాకు కనిపిస్తుంది. ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఇవన్నీ గూడా మీ లక్ వల్లే ఈ టైంలో అయితే జరుగుతాయండి. ఈవెన్ మీకు ఒక పర్సన్ కూడా పరిచయం అవుతారండి. వీళ్ళేంటంటే ఒక రిచ్ పర్సన్ అని చెప్పొచ్చు. మీ లైఫ్‌లో ఏంటంటే మీరు ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతున్నట్టయితే మీకు ఫినాన్షియల్‌గా వీళ్ళు సపోర్ట్ చేయొచ్చు. లేదు మీరు సింగిల్‌గా ఉన్నారు అంటే ఒక లవ్ ఇంట్రెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా అవ్వచ్చు. ఫినాన్షియల్‌గా మీకు కొంత కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ అయితే వస్తారండి. ఆ కమిట్మెంట్ ఏ విధంగా ఇస్తారనేది తెలీదు. బిజినెస్ పార్ట్నర్ కూడా అవ్వచ్చు. బట్ ఇవంతా ఎందుకంటే మీ అదృష్టం వల్ల జరుగుతున్నాయండి. ఆర్ మీ అదృష్టం ఇలా ఉంది ఈ టైంలో. సో మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పర్సన్ వచ్చిన తర్వాత కూడా కొంత మీకు ఫినాన్షియల్‌గా రిలీఫ్ అయితే దొరుకుతుందండి. చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఇప్పటివరకు మీరు ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకైతే తెలీదు కానీ డెఫినెట్‌గా మీకు ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేసే పర్సన్ అయితే మాత్రం ఈ ఫేజ్‌లో మీ లైఫ్‌లోకొస్తారు. ఇది మీకు యాక్చువల్‌గా గుడ్ సైన్ లాగా కూడా అనిపిస్తది. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు అంటే ఇప్పటి వరకు ఎన్ని ఫేస్ చేసినా సరే సోలోగానే ఫేస్ చేశారు అనే ఫీలింగ్ మీకుందండి. బట్
ఈ టైంలో మాత్రం మీకింక అలా అనిపించదు. ఒక మనిషి తోడు అంటే ఇంత ఇంపార్టెంటా అని ఎక్కడో కానీ మీరు రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, నేను చెప్పినవన్నీ కూడా అందరికీ రెసొనేట్ అవ్వకపోవచ్చు. బట్ నేను చెప్పిన వరకు మీకు ఎంతవరకు రెసొనేట్ అవుతుందో అంతవరకైతే తీసేసుకోండి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, ఏ వ్యక్తిని ఎలా ట్రీట్ చేయాలో మీరు తెలుసుకుంటారండి. ఎవరితో ఎలా ఉండాలి? ఎవరిని ఎక్కడుంచాలి? ఎవరిని ఎక్కడ పెడితే మీరు హ్యాపీగా ఉంటారు? ఇలాంటివి కూడా తెలుసుకుంటారండి. అలాంటివి తెలుసుకోవడం వల్ల కూడా మీ లైఫ్‌లోని మీరేంటంటే ఫస్ట్ టైమ్ చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారండి. చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తది. ఒక పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయినా ఆర్ ఎవరైనా పర్సన్స్‌కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసినా సరే ట్రబుల్స్ అనేవి వస్తాయి. సో, మనం ఏంటంటే వ్యక్తులకి నో చెప్పడమే ఈజీ. అదే అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి మీరేంటంటే రియలైజ్ అయ్యి సో, వ్యక్తులతోనేంటంటే అలాంటి బౌండరీస్‌ని మెయింటైన్ చేస్తారండి. ఫస్ట్ టైమ్ నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మీరు అంటే మేబీ మొహమాటానికి చాలా మందికి యెస్ చెప్పుండొచ్చు. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే మీరు నో కూడా చెప్తుంటారు. ఈ నో చెప్పడం వల్ల మీ లైఫ్ ఏంటంటే కొంత స్మూత్‌గా ఫ్లో అవుతుంటదండి. ఇది మాత్రం జరుగుతది. ఇది కూడా మీ లక్ వల్లే. ఎందుకంటే మీ నేచర్‌కి మీరు అంత ఈజీగా ఎవరిని కూడా హర్ట్ చేసే టైప్ కాదు. బట్ మీరు తెలుసుకుంటారండి. ఇక్కడి నుంచి మీకు మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే అని. సో, దాని వల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి కొంత పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారు వాళ్ళ లైఫ్‌లో అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ దగ్గరే. బట్ మీరు ఫస్ట్ టైమ్ ఏంటంటే సక్సీడ్ అవుతారండి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ప్రొటెక్షన్ కూడా దొరుకుతుందంట. యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. మీ ఏంజెల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇది మాత్రం నిజం. అంటే మీలో చాలా మందికేంటంటే తొందరగా ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతుంటది. అంటే నెగెటివ్ ఎనర్జీ అనేది చాలా తొందరగా పిక్ చేసుకుంటారండి. అలా ఎవరు పిక్ చేసుకుంటారంటే ఎవరైతే ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటారో, ఎవరైతే కొంత అంటే సాఫ్ట్‌గా థింగ్స్‌ని డీల్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు నెగెటివ్ ఎనర్జీకి తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంటారండి. అంటే ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది మీరు ఎక్కడి నుంచైనా పిక్ చేసుకోవచ్చు. నెగెటివ్ ఎనర్జీ ఏ ఫార్మ్‌లో ఉంటుందో మీకెలా తెలుస్తుంది? సో, మీరది తెలుసుకోలేరు కాబట్టి మోస్ట్‌లీ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఇప్పటి వరకు మీ లైఫ్‌లో కొన్ని లాసెస్ జరగడానికి నెగెటివ్ ఎనర్జీ కూడా కారణమేమో అని నాకనిపిస్తుంది. బట్ ఈ టైంలో మాత్రం మీకు ప్రొటెక్షన్ దొరుకుతుందండి. చెప్పాను కదా! యూనివర్సే మిమ్మల్ని డైరెక్ట్‌గా ప్రొటెక్ట్ చేస్తుంది. మీ ఏంజెల్స్ ఏంటంటే ఎప్పుడూ కూడా మీ చుట్టే ఉంటారు. గార్డ్ చేస్తుంటారు. మీ సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళకి తెలుస్తుంటాయి కాబట్టి, వాళ్ళు కూడా మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంటారు. దానివల్ల కూడా మీరేంటంటే కొన్ని డేంజర్స్ నుంచి ఎస్కేప్ అవుతుంటారండి. మీకు తెలీదు అక్కడ డేంజర్ ఉంటదని. ఆర్ మీకు తెలీదు అలాంటి సిట్యుయేషన్స్‌లోకి ఇన్వాల్వ్ అయితే రిస్క్ ఉంటుందని. బట్ స్టిల్ వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల మీరేంటంటే అలాంటి సిట్యుయేషన్స్ నుంచి ఎస్కేప్ అవుతుంటారండి. జస్ట్‌లో మిస్ అయిపోవచ్చు. సో, ఇలాంటివి జరుగుతుండడం వల్ల కూడా మీరేంటంటే ఒక లక్కీ పర్సన్‌గా కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే ఇలాంటివి అందరికీ జరగవు. ఎవరో కొంతమందికే జరుగుతాయి. అది కూడా డివైన్‌తో స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతో అంటే లక్‌ని పాస్ట్ లైఫ్ నుంచి కూడా తెచ్చుకోవాలండి. ఆ గుడ్ కర్మ బేర్ చేసే వాళ్ళకి ఇవి జరుగుతాయి. సో, మోస్ట్‌లీ మీరు ఈ కేటగరీలో ఉంటారని చెప్పొచ్చు. ఇది కూడా ఒక గుడ్ సైన్ అండి. నేనైతే క్లియర్‌గా చెప్పగలను. అండ్ ఇంకొకటేంటంటే, మీకొక ఛాన్స్ ఒస్తుందండి. యూనివర్స్ ఈ ఛాన్స్ మీకిస్తుంది అని మీరనుకోవచ్చు. ఆరు మీరు ఏ దేవుడినైతే నమ్ముకున్నారో, ఆ దేవుడు మీకొక అవకాశం ఇస్తారేమో. అదేంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీ ఎబిలిటీని ప్రూవ్ చేసుకోగలుగుతారండి. అంటే, మీరు ఏదైనా సరే సిన్సియర్‌గా ఒకటి ప్రయత్నం చేస్తే, డెఫినిట్‌గా అక్కడ వ్యక్తులకైనా, సిట్యుయేషన్స్‌కైనా మీ యూనిక్‌నెస్ అనేది అర్థమవుతుందండి. మీరు ఎంత అంటే స్పెషల్ ఎబిలిటీస్‌తో ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. సో, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మేబీ పాస్ట్‌లో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా, ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూసినా ఆర్ అంటే మీరు ఎవరినైనా చూసి జెలసీగా ఫీల్ అయినా ఎందుకంటే చాలా మంది లైఫ్ ఏంటంటే అంత బెటర్‌గా ఉండదండి. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కడో కానీ చాలా లీస్ట్‌గా ఉన్నట్టే అనిపిస్తది. సో, ఇలా అంటే మీకు ఎవరినైనా చూసినప్పుడు అనిపించినా ఆర్ మీరేంటంటే పర్టిక్యులర్‌గా ఎక్కడో కానీ అలా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయిన సందర్భాలు కానీ ఉంటే, ఈ టైంలో మాత్రం ఖచ్చితంగాను మీరు ప్రూవ్ చేసుకుంటారండి. వ్యక్తులకి మీరేంటో అర్థమవుతుంది. మిమ్మల్ని వాళ్ళు చాలా తక్కువగా ఎస్టిమేట్ చేశారని కూడా వాళ్ళు రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇదైతే చాలా గుడ్ సైన్. ఇది కూడా అంటే లక్‌గానే కన్సిడర్ చేయండి. ఎందుకంటే అలా అయితే మాత్రం ఎవ్వరు అనుకోరండి. లైఫ్‌లోనేంటంటే అంత ఈజీగా ఎవరికీ కూడా ఫేమ్ అయితే రాదు. బట్ మీకది రాబోతుంది.
సో దీనికి కూడా మీరు రెడీగా ఉండండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో మీరేంటంటే థింగ్స్ అనేవి అనుకున్నట్టుగా ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో మీ కర్మ వల్లనే అని అనుకున్నారండి. అంటే మీరేవో తప్పులు చేశారు పాస్ట్ లైఫ్‌లో లేకపోతే మీరు నిజంగానే మేబీ ఒక గుడ్ పర్సన్ కాకపోయి ఉంటారు. అందుకే మీకిలా జరుగుతుంది అని కూడా చాలా సార్లు అనుకున్నట్టున్నారు. క్లియర్ కట్‌గా బ్యాడ్ లక్‌నైతే ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఈవెన్ అంటే మీరు ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ కర్మ అనేది క్రియేట్ చేసుకోకూడదు. ఇంకా మన లైఫ్‌ని మనం ఏంటంటే హారిబుల్‌గా చేంజ్ చేసుకోకూడదు. సో, మన వైపు నుంచి మనం ఎంతో కొంత కరెక్ట్‌గా ఉందాం. అట్‌లీస్ట్ ఈ లైఫ్‌లో అయినా మనం కరెక్ట్‌గా ఉంటే ఇది ఎంతో కొంత క్లియర్ అవుతుంది. సో దట్ మన లైఫ్‌లో కూడా మనం మళ్ళీ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేసుకోవచ్చు అని చెప్పి కొంత కేర్‌ఫుల్‌గానే ఉంటున్నారండి. ఇదైతే నాకు అర్థమవుతుంది. మీ లైఫ్‌లో ఇప్పుడు సిట్యుయేషన్స్‌ని చూసిన ప్రకారం అయితే బ్యాడ్ లక్ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు అని ఫీల్ అవుతున్నారు. ఆర్ బ్యాడ్ కర్మ అనేది అందుకే మీరు అంటే క్లియర్ చేసుకోవడం జరిగిందనైనా ఫీల్ అవుతున్నారు. దానివల్ల మీరేంటంటే కేర్‌ఫుల్‌గానే ఉండాలనుకుంటున్నారండి. తెలిసి మాత్రం బ్యాడ్ థింగ్స్ చేయాలి అని అనుకోవట్లేదు. ఆర్ ఎవరి కోసం కూడా బ్యాడ్‌గా అనుకోవాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వీటన్నిటి వల్ల బ్యాడ్ కర్మ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నారండి. మీరేంటంటే మీ లైఫ్‌ని కేర్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ, చెడు జరగకూడదు అని మాత్రం మీరు ఎక్కడో కానీ ఎక్కువ ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. బట్ స్టిల్ మీకేంటంటే ఎక్కడో భయం వేస్తుందండి. అంటే మనం ఇంత జాగ్రత్తగా ఉంటున్నాం కదా! మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కదా! అయినా సరే ఇంకా మనకి బ్యాడ్ థింగ్స్ జరుగుతాయా? ఇంకా లైఫ్ ఇలానే ఉంటుందా? ఇంకా మన లైఫ్‌లోని అంటే ఆ లైట్‌ని చూడలేమా? ఇలా ఎక్కడో కానీ చాలా డిసప్పాయింట్ అవుతున్నారండి. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మీ లైఫ్‌లో మీ విషెస్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకునే టైము వస్తుందండి. పర్టిక్యులర్‌గా నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఏ ఫేజ్‌లో ఉన్నా, మీరు ఎలా సఫర్ అవుతున్నా సరే, మోస్ట్‌లీ ఇంకొక 9 మంత్స్‌లో మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ చేంజెస్ ఒస్తాయి. ఆ చేంజెస్ ఎలా ఉంటాయి అంటే, మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. మీరు నిజంగానే ఒక లక్కీ పర్సన్. అట్‌లీస్ట్ ఇది పాస్ట్ లైఫ్ నుంచి మీరు తెచ్చుకున్నది అని అనుకోకపోయినా, స్టిల్ మీరు అంటే రైట్ టైమ్‌లో కొంత కేర్‌ఫుల్‌గా ఉన్నారు. మీరేంటంటే గుడ్ జరగకపోయినా కనీసం బ్యాడ్ జరగకూడదు అని చెప్పి కొంత సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేశారు కాబట్టే ఇలా ప్రతిదీ కూడా మీకు ఫేవరబుల్‌గా జరుగుతుంది అని మీరు ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. డెఫినిట్‌గా మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతున్నాయండి. మీరు పడుతున్న కష్టాలకి మాత్రం ఆన్సర్స్ మీకు తొందరలోనే దొరుకుతాయి. అది మీరు అంటే ఎక్స్‌పెక్ట్ చేసిన వేలో అయినా దొరకొచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయినా కూడా దొరకొచ్చు. బట్ ఎప్పుడూ కూడా లక్ అనేది ఏ విధంగా ఎవరి లైఫ్‌లో ఉంటుందో ఎవరికీ తెలీదు. బట్ ఈ మూమెంట్‌లో మాత్రం మీ అంత అదృష్టవంతులైతే మాత్రం ఎవరు లేరు. అట్‌లీస్ట్ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు చాలా చాలా లక్కీ అండి. అదైతే నేను చెప్పగలను. సో, మీ లక్‌ని మీరు బిలీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 7, 8, 9 లక్కీ నంబర్స్‌గా కన్సిడర్ చేసి కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. అంటే ఇక్కడ ఒకటి ఈ 3 నంబర్స్‌లో ఏదో ఒకటి మీ లక్కీ నంబర్ అవ్వచ్చు. 3 అవ్వాలని రూల్ అయితే ఏం లేదు. సో, చూద్దాం అసలు. మీ లక్కీ నంబర్ ప్రకారం అసలిప్పుడు మీకు లక్కీగా ఏం జరుగుతుంది? ఆర్ అసలు మీ లైఫ్‌లో లక్ ఏ విధంగా ఉంది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయండి. ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే, మిమ్మల్ని చాలా భయపెడుతున్నాయి. రోజు రోజుకి కూడా మీకున్న భయాలు పెరుగుతున్నాయి కానీ, మీకున్న భయాలైతే అసలు తగ్గట్లేదు. మీరు కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇంకా లైఫ్ ఇలానే ఉంటుందేమో, మీ పరిస్థితి ఇంతేనేమో, అంటే లాస్ట్ వరకు కూడా మీ లైఫ్‌ని ఇలానే లీడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని మీకెక్కడో కానీ అనిపిస్తుంది. ఇది మీకు ఏంటంటే రోజు రోజుకి చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందండి. సో, మీరేంటంటే యాక్చువల్‌గా సఫర్ అవుతున్నారు.
ఇదేంటంటే అలా అని మీరు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు కూడా. అంటే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అనేవి మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి తెలియొచ్చు. బట్ మీ ఫియర్ అనేది వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చండి. అలా అని చెప్పి మీరేంటంటే మీ ఫియర్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇలా ఫియర్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేశారనుకోండి, వాళ్ళేమైనా సరే మీకు ధైర్యం చెప్తారు కానీ, దగ్గరుండి ఇది తీర్చలేరు కదా! సో, అందుకే మీరేంటంటే ఎవరితో కూడా దీనికోసం మాట్లాడాలనుకోవట్లేదు. మీ భయాలన్నీ కూడా మీ మనసులోనే పెట్టుకుంటున్నారు. కానీ మీరేంటంటే ఎవరికీ కూడా బయటికి మాత్రం ఇదేం చెప్పట్లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు. సో, చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే మీరు నార్మల్‌గానే ఉంటున్నారు. మీరు పర్వాలేదు, స్ట్రాంగ్‌గానే హ్యాండిల్ చేసేస్తారు అనే ఫీలింగ్ ఇస్తున్నారనమాట. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా మీలో ఎవరికైనా సరే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే మోస్ట్‌లీ ఉంటాయండి. ఫ్యామిలీలో ఎక్కువ అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళుంటారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఫైట్స్, పర్టిక్యులర్‌గా ప్రాపర్టీస్ కోసం కానీ, మనీ కోసం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఆర్ వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్. మొత్తానికి ఫ్యామిలీలో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయండి. డిస్ప్యూట్ అనేది ఇలానే ఉంటుంది అని చెప్పడానికి లేదు. జస్ట్ ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక కన్‌క్లూజన్‌కొస్తాయని మాత్రం నేను చెప్పగలనండి. ఇది మీరేంటంటే లక్‌గానే కన్సిడర్ చేయాలి. గుడ్ జరుగుతుందా? బ్యాడ్ జరుగుతుందా? అని మీరు నన్నడిగితే థింగ్స్ మాత్రం మీకు ఫేవరబుల్‌గానే జరుగుతాయని చెప్తాను నేను. ఎందుకంటే బ్యాడ్ జరుగుతుంది అని చెప్పడానికి లేదు కానీ స్టిల్ గుడ్ జరుగుతుందని కూడా మీరు అనుకోవద్దు. కానీ మీరు సాటిస్ఫై అవుతారండి. థింగ్స్ ఓకే. అట్‌లీస్ట్ ఈ వేలో అయినా టర్న్ అయ్యాయి. పూర్తిగా మనం అసలు ఇంకా ఇది ఇలానే ఉంటుందేమో అనుకోని చాలా భయపడిపోయాం. మన లైఫ్ ఇంక ఇంతేనేమో, ఇక్కడే అంటే సిట్యుయేషన్స్ ఉండిపోతాయేమో అనుకోని చాలా వర్రీ అయ్యాం. కానీ ఏం లేదు. ఎంతో కొంత ఇప్పుడు ఫ్రీ అయ్యాం. చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుంది అని మాత్రం మీరు అనుకుంటారు. డిస్ప్యూట్స్ అనేవి ఈ వేలో క్లియర్ అవుతాయండి. ఈవెన్ అంటే ఫ్యామిలీ ఇష్యూసే కాదు. పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీరేంటంటే ఎప్పటినుంచో మీ లైఫ్‌లో అంటే కొన్ని విషయాల్లో భయపడుతున్నారు. సో, ఇవి అసలు ఎండ్‌కొస్తాయా? లేకపోతే అసలు వీటి కన్‌క్లూజన్ ఎలా ఉంటుంది అని వెయిట్ చేస్తున్నట్టయితే అవి కూడా క్లియర్ కట్‌గా ఎండ్‌కొస్తాయండి. ఎండ్‌కి వచ్చినప్పుడు చెప్పాను కదా! ఇది మీకు ఫేవర్‌గానే జరుగుతది. బట్ అంటే కంప్లీట్‌గా ఫేవరబుల్‌గా జరుగుతదని చెప్పను కానీ, చెప్పాను కదా! సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తది. పోన్లే ఇలా అయినా సరే అయ్యింది. ఇది ఇంకా ఇలా హోల్డ్ చేస్తుంటే ఎప్పటికి సెట్ అవ్వకపోతే ఇంకా చాలా సఫర్ అవుతాం అనే ఫీలింగ్ మీకు వస్తుందన్నమాట. సో, బేసిక్‌గా మరి ఇది మీకు ఫేవరబుల్‌గా జరిగినట్టే అని మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాల్లోనేంటంటే మీరు డెసిషన్స్ తీసుకున్నప్పుడు మీ ఎండ్ నుంచి కూడా మీరేం చేస్తున్నారనేది రియలైజ్ అవ్వాల్సుంటుందండి. కంప్లీట్‌గా వ్యక్తులనే బ్లేమ్ చేయడం, కంప్లీట్‌గా సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేయడం లాంటివైతే చెయ్యొద్దు. ఎందుకంటే, మీరు చేసిందేంటో కూడా మీరు రియలైజ్ అయ్యి, మీరు యాక్సెప్ట్ చేస్తే అండ్ మీరదేంటంటే పబ్లిక్‌గా అగ్రీ కూడా అయితే, అది మీకు మంచి చేస్తుందండి. చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. వాళ్ళు కూడా కొంత నెగెటివ్‌గా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే, మనుషులందరికీ కూడా ఫ్లాస్ ఉంటాయండి. అందరూ ఏం పర్ఫెక్ట్‌గా ఉండరు. సో, ఆ ఇంపర్ఫెక్షన్స్‌ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, మీలో కూడా ఇంపర్ఫెక్షన్స్ ఉంటే ఏవైనా కొన్ని పర్టిక్యులర్ సిట్యుయేషన్స్‌లో మీరు అవి రిఫ్లెక్ట్ చేసుకొని, మీ తప్పుని మీరు ఒప్పుకొని, అది మీరేంటంటే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తే ఎవరి దగ్గరైతే ఎక్స్‌ప్రెస్ చేయాలో వాళ్ళ దగ్గర, సో, దాని వల్ల కూడా మీకు గుడ్ థింగ్స్ జరుగుతాయి. థింగ్స్ అనేవేంటంటే మీ ఫేవర్‌లో టర్న్ అవుతాయంట. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ కూడా కనిపిస్తుంది. మేబీ ఇది మీరు లక్కీ అనుకోవచ్చు ఆర్ అన్‌లక్కీ అనుకోవచ్చు. అది ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ మీ తప్పుని మీరు తెలుసుకోవడం వల్ల మీరు లక్కీగానే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మీ తప్పుని మీరు తెలుసుకొని మీరు అది ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ కర్మ అనేది క్రియేట్ చేసుకోరండి ఫస్టు. ఈవెన్ ఎక్కడైనా సరే కర్మ అనేది కొంత బ్యాడ్ కర్మ క్రియేట్ చేసుకున్నా, అది క్లియర్ చేసుకోవడం అనేది ఇన్‌స్టంట్‌గా జరుగుతుంది. ఎందుకంటే మీ తప్పుని మీరు ఒప్పుకున్నారు కదా! మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా! అంతకంటే ఇంకేం కావాలి? సో, అది మీరు గుడ్ థింగ్ గానే అనుకోవడం మంచిది. లక్కీయేనండి. ఎందుకంటే ఈవెన్ ఒక మనిషికి లక్ లేకపోయినా సరే వాళ్ళ తప్పుని వాళ్ళు రియలైజ్ అవ్వరు. మరి కొంచెం థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తారు. అది ఎందుకంటే ఎదుటి వ్యక్తికి కూడా ఎలా అనిపిస్తదంటే వీళ్ళేంటి ఇంత యారగెంట్, వీళ్ళేంటి ఇంత స్టబ్బర్న్, తప్పు చేయడమే కాకుండా ఇంకా అంటే తప్పు చేయలేదని అంటున్నారు అని వాళ్ళు అలా ఆలోచించినప్పుడు ఎంత దూరమైనా వెళ్తారండి. మీకప్పుడు కూడా చాలా ట్రబుల్స్ తీసుకొస్తారు. సో, అందుకే ఇది కూడా చేంజ్ అవుతుంది. దీనికి కూడా మీరు రెడీగా ఉంటే మంచిది. అండ్ మీ లైఫ్‌లో డెఫినిట్‌గా వండర్స్ జరుగుతాయండి. మీరైతే ఇవి ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇలాంటివి జరుగుతాయని. అట్‌లీస్ట్ ఈ ఫేజ్‌లో, ఈ టైంలో ఇలాంటివి జరుగుతాయని ఎక్స్‌పెక్ట్ చేయరు. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ రావడం కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గోల్డ్ పర్చేస్ చేయడం కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హౌస్ ఆర్ కార్ పర్చేస్ చేయడం కానీ, ఇలా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మ్యారేజ్ జరగడం కానీ, ఆర్ మీ పర్సన్‌ని మీరు మీట్ అవ్వడం కానీ, కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ అయితే జరుగుతాయి.
సో, అది మీరేంటంటే అంతా కూడా టూ సడెన్‌గా జరిగిపోయింది అని కూడా ఫీల్ అవుతారు. బట్ డెఫినిట్‌గా వండర్స్ అయితే జరుగుతాయండి. మీరు కూడా అనుకోరు. లైక్ ఏంటంటే మీ లైఫ్ అంతా డార్క్‌గా ఉంది. మీ లైఫ్‌లో అసలు మీరెక్కడా కూడా స్లైటెస్ట్ వేలో కూడా లైట్‌ని చూడలేకపోతున్నారు అని ఫీల్ అవుతున్నట్టయితే లిటరల్‌గా ఇది మీకు లైట్ కనిపిస్తున్నట్టే అనిపిస్తది. సో, మీరేంటంటే హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ అనే చెప్పాలి. ఇది ఏదైనా కూడా అవ్వొచ్చండి. డెఫినిట్‌గా అంటే మీరు ఒకవేళ మీ లైఫ్‌లో ఏమైనా స్టెబిలిటీ కోరుకుంటున్నారు. ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఆర్ ఏదో ఒక రిలేషన్‌షిప్‌లో అయితే ఆ స్టెబిలిటీ దొరుకుతుంది అని కూడా చెప్పొచ్చండి. సో, ఇది పాజిటివ్ సైనే. అండ్ ఏంజెల్స్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తారండి. మిమ్మల్ని హీల్ చేయడానికి. మీ మెంటల్ స్టేట్ బెటర్ అవ్వడానికి కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇది మీకు తెలీదు. బట్ డెఫినిట్‌గా ఏంజెల్స్ అయితే మీ సిట్యుయేషన్స్ మీద, మీ స్టేట్ ఆఫ్ మైండ్ మీద వర్క్ చేస్తూనే ఉంటారు. సో, మీరేంటంటే చాలా వరకు హీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మీరేంటంటే అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. అంటే మీకిది తెలీదు. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే ఆ పాజిటివిటీ ఫీల్ అవుతారండి. పాస్ట్‌తో కంపేర్ చేసుకుంటే ఎందుకో కానీ స్లోగా మీ ఫ్యూచర్ బెటర్ అవుతుంది. ప్రెజెంట్ అనేది ఇంకా ఇంకా బెటర్‌గా అనిపిస్తుంది అని మాత్రం మీరు ఫీల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వచ్చే రోజుల్లో. సో, ఇది కూడా చాలా పాజిటివ్ సైన్ అండి. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ లైఫ్‌లో అంతా కూడా ఒక అలైన్‌మెంట్‌లోకొస్తుంది అని చెప్పొచ్చు. థింగ్స్ అనేవేంటంటే ఇప్పటి వరకు అలైన్‌మెంట్‌లో లేవు. ప్రతీది కూడా మెస్ అప్ అయిపోయిందండి. మీరేంటంటే ఎంత క్లియర్ చేద్దాం అనుకుంటే, ఈ మెస్ అనేది రోజు రోజుకి అంత పెరిగిపోతుందనమాట. మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి ఇలా సైలెంట్‌గా ఉండలేకపోతున్నారు. సో, సిట్యుయేషన్స్ అనేవి అందుకే ఒక అలైన్‌మెంట్‌లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీకు కూడా ఫ్రీగా అనిపిస్తది. ఓకే. మన లైఫ్ ఒక ఆర్డర్‌లో ఉంది. మనం కూడా ఏంటంటే అందరిలానే కూల్‌గా ఉండొచ్చు అని మీరు ఫీల్ అయ్యే మూమెంట్స్ అయితే వస్తాయి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఈవెన్ అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీకింకా ఆన్సర్స్ దొరకట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఫుల్‌గా కన్‌ఫ్యూజన్ అన్నమాట. ఇంకా బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. ఎవరు మీకు సజెషన్స్ ఇస్తున్నా సరే, ఈవెన్ వాళ్ళు చెప్పింది కూడా మీకు వినాలనిపించట్లేదు. మీకెలా అనిపిస్తుందంటే వాళ్ళు చెప్పింది ఓకే. ఈ టైంకి మంచిగానే ఉంది కానీ, మళ్ళీ తర్వాత నార్మలేలే. ఇది మనం హ్యాండిల్ చేయలేం అని ఇలా ఫీల్ అవుతున్న సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటాయి కదా! సో, ఈ సిట్యుయేషన్స్‌లోని మీకు ఆన్సర్స్ దొరుకుతాయండి. ఫుల్‌గా క్లారిటీ వస్తుంది. మీరు ఏదైతే ఆన్సర్స్ దొరకట్లేదు, మీరు ఏదైతే వ్యక్తులు చెప్తున్నా సరే అర్థం చేసుకోవట్లేదో, ఆన్సర్స్ అన్నీ కూడా మీ హార్ట్‌లోనే ఉన్నాయి. మీరేంటంటే అవి యాక్సెప్ట్ చేస్తేనే మీరు వీటిని హ్యాండిల్ చేయగలరు. ఆర్ చేంజ్ చేసుకోగలరు. ఆర్ మీ ఫేవర్‌లో టర్న్ చేసుకోగలరు అని ఫైనల్‌గా రియలైజ్ అవుతారు. సో దట్ మీరేంటంటే వాటి మీద ఈజీగా వర్క్ చేయడం కానీ, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడం కానీ చేస్తారండి. సో, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్‌గా అనిపిస్తున్నాయి నాకైతే. ఎందుకంటే, మీరు ఇప్పటికే మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసారండి. మెయిన్ అంటే ఎలాంటి స్ట్రగుల్స్ అంటే, అందరూ ఉన్నా సరే, ఎవరితో కూడా ఏది షేర్ చేసుకోలేక ఎక్కువ ఒంటరితనాన్ని అనుభవించారండి. ఎక్కువ డిప్రెషను, ఎక్కువ యాంగ్జైటీ. అసలు స్ట్రెస్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువన్నమాట. ఎందుకంటే, మీరు ఏం ఫేస్ చేస్తున్నారో బయట ప్రపంచానికి తెలియకుండా ఫేస్ చేశారండి. అసలు నిజంగా హారిబుల్. ఎందుకంటే, ఎదుటి వ్యక్తులకి మీ ఎమోషన్స్ అర్థమైతే వాళ్ళు ఏదైనా సరే ప్రయత్నం చేయగలరు. కానీ, ఎదుటి వ్యక్తులకి మీరు ఎలా కనిపించారంటే ఎప్పుడు మంచిగానే ఉన్నారు. మీకేంటి? లేదా కొంతమందేంటంటే మీరే చేసుకున్నారు ఇదంతా. మీ వల్లే జరిగింది అని గూడా బ్లేమ్ చేసిన వాళ్ళున్నారు. కానీ మీరేంటంటే ఎవరికీ కూడా ఏ ఆన్సరు చెప్పాలనుకోలేదండి. మీరేంటంటే అన్నీ కూడా సైలెంట్‌గానే ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఈవెన్ ఇక్కడ నేను చెప్పాను కదా! బ్యాక్ అండ్ ఫోర్త్ మీరవుతున్నా సరే, వ్యక్తులు మీకు సజెషన్స్ ఇస్తున్నప్పటికి కూడా అవి కూడా మీరు తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళిచ్చిన సజెషన్స్ అనేవి వాళ్ళకనిపించిన ప్రకారం ఇస్తారు. బట్ మీరేం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళిచ్చేది ఎలా వర్కౌట్ అవుతుంది. సో, మీరు అందుకే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారు. ఎందుకో కానీ ఫ్రీగా ఉండలేకపోయారండి. ఫ్రీగా లైఫ్‌నైతే ఇప్పటి వరకు లీడ్ చేయలేకపోయారు. బట్ మీరైతే ఇప్పుడు రియలైజ్ అవుతారు. ఏదైతే విడిచిపెట్టేయాలో, మీకేదైతే అవసరమో ఆర్ మీ లైఫ్‌ని మీరు ఎలా అంటే ఒక దారిలో పెట్టుకోవాలో అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. ఈ ఫేజ్‌లో మాత్రం మీరు మిమ్మల్ని మీరు చాలా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటారండి. చాలా సెల్ఫ్ స్టడీ చేస్తారు. ఈ సిట్యుయేషన్స్ అనేవి ఎక్కడ బిగిన్ అయ్యాయి? మీరేం చేశారు? మీ ఎండ్ నుంచి మీరు ఏం చేయకుండా ఉంటే బావుండేది? మీరు ఎలా రియాక్ట్ అవ్వకపోయి ఉంటే బావుండేది? అన్నీ ఏ టు జెడ్ తెలుసుకుంటారండి. అది తెలుసుకున్న తర్వాత మీ మెస్‌ని మీరే క్లియర్ చేసుకుంటారు. ఇది కూడా మీరు లక్‌గా కన్సిడర్ చెయ్యొచ్చు. సో, అన్నీ కూడా జరుగుతాయి. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.